నమస్తే, వెల్కమ్ టు లావణ్య వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే మన ఛానల్లో చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. నేను మీ ముందుకి మళ్ళీ సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీ హోమ్ మేడ్ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే నేను మళ్ళీ మీకు చూపించడానికి మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా, ఏంటి ఫుడ్ కోసం మాట్లాడుతూ ఏ ఫ్లవర్స్ చూపిస్తుందో అని చూస్తున్నారా? ఇవి మా అమ్మాయి పేపర్తో ఓన్గా క్రియేటివిటీ చేసిన ఫ్లవర్స్ ఫ్రెండ్స్. ఎలా ప్రిపేర్ చేసిందో ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఏం ప్రిపేర్ చేద్దామో చూసేద్దాము. ఓకేనా, నేనైతే ఈరోజు వామ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వామ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో, వాటి కోసం ఏమేమి కావాలో అయితే నేను చూపించేస్తాను. ఒకసారి చూసేద్దాం. ఓకేనా, 2 tablespoon వామ్, 1 tablespoon జీరా, 2 tablespoon కరివేపాకు, 10 to 15 ఎల్లుల్లి రవ్వలు అండ్ ఎండుమిర్చి. నేను ఎండుమిర్చి అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా వీక్లీ 1 day అయితే మనం వామ్ రైస్ ఇలా ప్రిపేర్ చేసుకుని తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. డైజెషన్ ప్రాబ్లం అయితే ఉండవు. పిల్లలకి కూడా హెల్తీగా ఉంటుంది, పిల్లలకి కూడా పెట్టవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూసేద్దాం. నేనైతే స్టవ్ ఆన్ చేసి బాండీ అయితే పెట్టాను. 2 tablespoon వరకు ఆయిల్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఈ ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం అయితే వెయిట్ చేద్దాం. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, ఎందుకంటే మనం మట్టి బాండీలో వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం హీట్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఆయిల్ అయితే హీట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. చూడండి, మనకైతే ఆయిల్ ఫుల్గా అయితే హీట్ అయ్యింది. హీట్ అయిన తర్వాత నేనైతే ఎల్లుల్లి రవ్వలు అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్లో. ఎల్లుల్లి రవ్వలు పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఫ్రై చేయాలి. ఎక్కువగా బ్రౌన్ కలర్ ఏం అవసరం లేదు, అలాగని పచ్చి స్మెల్ అయితే అసలు రాకూడదు. పచ్చి స్మెల్ అయితే టేస్ట్ అయితే అసలు బాగోదు. ఎల్లుల్లి స్మెల్ వచ్చిందనుకో పిల్లలు అయితే అసలు తినరు కదా ఫ్రెండ్స్, దానికోసం అని చెప్తున్నాను. ఎల్లుల్లి పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, నాకైతే ఎల్లుల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే నేను కరివేపాకు అయితే యాడ్ చేసేస్తున్నాను. కరివేపాకు కూడా కొంచెం మనకి ఫ్రై అవ్వాలి. చూడండి, మనకి కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వాము అండ్ జీలకర్ర కూడా వేసి మనం కొంచెం బాగా ఫ్రై చేద్దాం. చూడండి, ఇది కూడా ఫ్రై అయిపోయి ఇప్పుడైతే మనం ఎండుమిర్చి ఉన్నాయి కదా, ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్లేవర్ మనకి టచ్ అయ్యేలాగైతే మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేను పసుపు యాడ్ చేశాను. మనం పసుపు యాడ్ చేసిన తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, వీడియో అయితే కొంచెం స్కిప్ అయ్యింది. నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. మ్యాక్సిమం మీకు ఆ వీడియో అప్లోడ్ చేయడానికి చూస్తున్నాను. ఏంటంటే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను, ఎందుకంటే నేను 1 plate వరకు అయితే నేను రైస్తో చేస్తున్నాను కాబట్టి నేను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. మనకి ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ కూడా వాటిలో యాడ్ చేసేసి బాగా అయితే మిక్స్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా 2 minutes మనం ఫ్రై చేస్తే మనకి వేడిగా వామ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా హెల్తీగా ఉంటుంది. అండ్ ఏంటంటే మనకి లేడీస్కి మంత్లీ ప్రాబ్లంలో స్టమక్ పెయిన్ వస్తుంటుంది కదా ఫ్రెండ్, దానికి కూడా పెయిన్ చాలా రిలీఫ్ వస్తుంది. మనకి స్టమక్ పెయిన్ అయితే చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. ఆ టైంలో కూడా మనం ఇలా వామ్ రైస్ ప్రిపేర్ చేసుకుని తినడం వల్ల కూడా హెల్త్ కూడా చాలా మంచిది. మనకి పెయిన్ రిలీఫ్ అయితే అవుతుంది. పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేసి రైస్ పెట్టడం వల్ల వాళ్ళకి ఫుడ్ కూడా బాగా డైజెషన్ అయితే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, టేస్టీగా మనకైతే వామ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలాగుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఇంట్లో రెమెడీస్తో సింపుల్గా టేస్టీగా ఈజీగా అయితే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, అండ్ మీకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్. నేనైతే మీకోసం డెఫినెట్గా అయితే ప్రిపేర్ చేసి అయితే నేను అప్లోడ్ చేస్తాను మీకోసం. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.